ఒకప్పుడు యావత్ దేశానికి రాజధానిగా విలసిల్లిన అమరావతి ఆ చరిత్రను పునరావృతం చేయబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో తలపెట్టిన 7 ప్రధాన రహదారులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ 7 రోడ్లు రాజధానికి వడ్డాణాల్లా భావిస్తాయని, ఆ ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టానికి పునాది పడింది. అమరావతిని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించే అతి ముఖ్యమైన 7 రహదారుల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉగాది 7 రోడ్లకు ఫౌండేషన్ వేశాం. మళ్లీ రాబోయే ఉగాది నాటికి 7 రోడ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. 7 రోడ్లు సంవత్సరంలో పూర్తయితే అమరావతికి ఒక షేప్ వస్తుంది. ఆ రోడ్లు చూసిన తర్వాత భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా ఉండబోతుందో మీకు కూడా అవగాహన వస్తుంది. కొంతమంది ఏదో మాట్లాడారు. మొన్నే ట్రాన్సిట్ సెక్రటరియట్ వచ్చింది, అసెంబ్లీ వచ్చింది. ఇప్పుడు ఆ మాట్లాడిన నాయకులకు కళ్ళు తిరిగిపోయినాయి, మాటలు పడిపోయినాయి. అందుకే మళ్లీ అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసు, ఈరోజు పండగ రోజు కానీ వాళ్ళ గురించి మాట్లాడిన కానీ అడ్డుపడితే నిలబడిపోయే సమస్య లేదు. నాకు ఏ స్వార్థం లేదు, చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలి. ఏ మంచైనా సరే ఎవరు అడ్డుపడినా ఆ మంచిని చేయాలి. ఒకప్పుడు దేశానికే రాజధానిగా వెలుగొందిన అమరావతిని మళ్లీ ఆ స్థాయిలో నిలబెడతామన్నారు ముఖ్యమంత్రి. రాజధానిపై వివాదాలు సృష్టించాలని కొందరు ప్రయత్నించినా ఇక్కడే నిర్మాణం జరగాలని తాను వీరోచిత నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల్లా 7 ప్రధాన రహదారులు అమరావతిలో వెలుగొందుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతిని హరిత నీలి నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. రాజధానికి అమరావతి పేరు పెట్టడంపై సర్వత్రా ప్రశంసలు లభించాయన్నారు. అమరావతి నగరం ఒక గ్రీన్ సిటీగా ఉంటుంది, బ్లూ సిటీగా ఉంటుంది, ఒక ఆహ్లాదకరమైన సిటీగా తయారు చేస్తామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పేరు పెట్టినప్పుడు నేను చూశాను, ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. రకరకాల పేర్లు వచ్చాయి. ఆ రోజు మనం అందరం కూడా అభినందించాలి. రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేశారు. దీనికి ఒక చరిత్ర ఉంది. అమరావతి పేరు సబబుగా ఉంటుంది, ఇదంతా వారసత్వం ఉందని ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించారు. అది చూసిన తర్వాత పేరు వినంగానే అమరావతి చాలా బాగుంది, మధురంగా ఉంది, ఈ పేరే బాగుంటుందని నేను కూడా నిర్ణయించుకుని కేబినెట్ తీసుకెళ్లాం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశాం. మొట్టమొదటిసారిగా 100% పేరుకు ఆమోదం వచ్చింది ఈ అమరావతికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 7 రహదారుల నిర్మాణం పూర్తయితే అమరావతిలో అభివృద్ధి మొదలవుతుందన్నారు ముఖ్యమంత్రి. రాజధాని స్ఫూర్తిని అర్థం చేసుకుని భూములు ఇవ్వని మిగతా రైతులు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.